హైదరాబాద్లో ఒక లవ్ జిహాద్ తరహా సంఘటన పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు ఇక్కడ హిందూ అమ్మాయిని తను పని చేసే చోట పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి తన ఐడెంటిటీని క్లోజ్ చేసి తన ఐడెంటిటీ కంప్లీట్ ఎక్కడ బయటకు రాకుండా పాకిస్తానీ అని చెప్పకుండా ముస్లిం అని చెప్పకుండా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకొని ఇప్పుడు మళ్ళీ అసలు పెళ్లి చేసుకున్నారు అసలు విషయం బయటపడింది. మతం కూడా మార్పించేశాడు. ఇప్పుడు మరొకసారి మరొక అమ్మాయితో ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి భార్యను వదిలేసి వేరే ఒక అమ్మాయితో ఇదే రకంగా కార్యకలాపాలకు పాల్పడుతూ ఆ అమ్మాయితో సహజీవనం చేస్తూ ఉండగా నిన్న అర్ధరాత్రి కరాటే కళ్యాణి సహాయంతో ఆ సదరు భార్య తన భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, పోలీసులకు అప్పగించింది. ఏకంగా పాకిస్తానీ ముస్లిం యువకుడు హైదరాబాద్లోకి వచ్చి ఈ రకమైన వివాహానికి పాల్పడుతున్నాడు. లవ్ జిహాద్ మాదిరిగా అమ్మాయిలని హిందూ అమ్మాయిలని ముస్లింలుగా మత మార్పిడికి పాల్పడుతున్నటువంటి పరంపర కొనసాగుతోంది. ఆల్రెడీ ఒక బాధితురాలు ఇప్పటికే మనం లైవ్లో చూస్తున్నాం. అక్కడ చూడండి, కరాటే కళ్యాణి అండ్ ఆ బాధిత మహిళ కూడా తన భర్త ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రెడ్ హ్యాండెడ్గా వేరే మహిళతో ఉండగా పోలీసులకు అప్పగించేసింది. సో ప్రస్తుతానికి ఆర్టీవీతో కరాటే కళ్యాణి అండ్ ఆ సదరు మహిళ కీర్తి అలియాస్ దోహా ఫాతిమా లైవ్లో అందుబాటులో ఉన్నారు. కరాటే కళ్యాణి గారు అండ్ ఫాతిమా గారు నమస్తే అండి. నేను మనోజ్ని మాట్లాడుతున్నా. ముందుగా కరాటే కళ్యాణి గారు, నేను ఆ మహిళతో మాట్లాడతాను, ఆ అమ్మాయితో మాట్లాడతాను. సో నేను ఇప్పుడు కీర్తి అని పిలవాలా మిమ్మల్ని, ఫాతిమా అని పిలవాలా? నన్ను కీర్తి అనే పిలవండి సార్. అమ్మ మీ మాట అర్థం కావడం లేదు, మళ్ళీ ఒకసారి. కీర్తి అనే పిలవండి సార్. రైట్, ఓకే. ఇక్కడ మాట అంటున్నానంటే నేను యాక్చువల్గా మీరు కీర్తి అని పిలవమన్నారు కాబట్టి నేను లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను ఈ విషయాన్ని. బట్ విత్ యువర్ పర్మిషన్, సో మీరు ఆల్రెడీ తెలియక మోసపోయి మత మార్పిడి జరిగి ఇప్పుడు మీరు ఒక రిలీజియస్లో మీకు నచ్చనటువంటి ఒక రిలీజియస్, బికాజ్ మీ మాటలో అర్థమైంది నాకు, నేను మీరు మాట్లాడుతున్న మాటల్లో నిజంగా మీకు ఆ రిలీజియన్లో ఉండే ఇష్టం లేదా? లేదండి, అబ్సల్యూట్లీ నాట్. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఒక మాట అనాలనుకుంటున్నాను. మీకు నిజంగా ఇష్టం లేనటువంటి ఒక మత మార్పిడి జరిగింది కాబట్టి జనరల్గా ఈ బొరకా విధానం అంతా కూడా వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. సో మీకు నచ్చితే మీరు మార్పిడి ఆల్రెడీ నేను తెలియక వెళ్ళాను అనుకుంటున్నాను కాబట్టి మీరు తీయాలనుకుంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం, మీకున్న ఫ్రీడమ్, అది రైట్ టు ఫ్రీడమ్. అవునండి, అది నేను తీసేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ పోలీస్ స్టేషన్లో కూడా నేను అదే చెప్పి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దిస్ టు కమ్ బ్యాక్ టు మీ అగైన్ అని చెప్పేసి నేను అది తీయడానికి ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయిపోయాను. కళ్యాణ్ గారు మీతో మాట్లాడతాను నేను ఆలోపుగా. కరాటే కళ్యాణ్ గారు, అసలు ఏం జరిగింది, మీ వరకు ఎలా వచ్చింది ఈ అంశం? అమ్మాయి నాకు తెలియచెప్పిందండి విషయం. అమ్మాయి అడిగింది, అమ్మాయి అడిగేసరికి ఇదిగో అమ్మాయి నన్ను సహాయం అడిగింది. సహాయం అడిగిన తర్వాత నేను ఎంత వివరాలు తెలుసుకున్నాను, అబ్బాయి మోసగాడని చాలా వరకు క్లారిటీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒకసారి, ఎందుకంటే మనం లైవ్లో ఒక టీవీ ప్రోగ్రాంలో ఆ అమ్మాయి స్వయంగా తన ఇష్టపూర్వకంగా జరిగింది కాబట్టి ఇక్కడ తన గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమైనా బలవంతం జరిగిందా? మీరు నిజంగా మీ ఇష్టపూర్వకంగానే మీకు ఈ మతం ఇష్టం లేదు, లేకపోతే నన్ను బలవంతంగా యువకుడు అలా చేయించాడు కాబట్టి నేను మారిపోయాను, ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మీకు ఎవరైనా బలవంతం పెట్టారా? కరాటే కళ్యాణ్ గారుగా నేనేమన్నా ఇబ్బంది పెట్టామా మిమ్మల్ని అలా చూడడం కోసం అని చెప్పి? లేదండి, యాక్చువల్లీ నేను మతంలో వెళ్ళడమే నాకు పెద్ద తప్పు. నేను మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను లాస్ట్ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. దీనివల్ల నేను అప్పుడే రియలైజ్ కూడా అయ్యాను ఇది నేను చాలా పెద్ద తప్పు చేశానని. కాకపోతే అప్పుడు లైఫ్, ఫ్యామిలీ, పిల్లలు అనుకున్నాను. బట్ దెన్ ఇప్పుడు ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్, ఐ హ్యావ్ నో సపోర్ట్, ఐ హ్యావ్ నో ఫేత్ ఇన్ దట్ రిలీజన్ అండ్ ఐ థింక్ దట్ రిలీజన్ ఇస్ జస్ట్ ఫేక్ అండి. సో మనం ఒక రిలీజియన్ని ఫేక్ అనడానికి కరెక్ట్ కాదు, బికాజ్ నేను కూడా అబ్జెక్ట్ చేస్తాను, రిలీజియస్ బిలీఫ్ వాళ్ళది. బట్ మీరైతే ఇప్పుడు మీరు మీ ఇష్టం కొద్దే, మీ అభిష్టం కొద్దే మీరు మళ్ళీ కీర్తిగా మారిపోయారు, అంతేనా? అవునండి, అవునండి. అన్ని డాక్యుమెంట్స్ నా పేరు కీర్తి జగదీష్ అనే ఉందండి. రైట్, కీర్తి గారు, అసలు మీరు ఎక్కడ పనిచేస్తుండేవారు? మీకు ఈ ఫహద్ అనే వ్యక్తి ఎలా పరిచయం అయ్యాడు? ఆయన పరిచయం అయినప్పుడు మీకు పాకిస్తానీ అని ఐడియా ఉందా ఏమైనా?
సార్ ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇది కదండి, ఎలా సిటిజన్షిప్ ఏంటి అని అడగరు. కాకపోతే రీసెంట్ ఎంప్లాయ్మెంట్స్ అన్నీ మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి ఉంటే మీకు జాబ్స్ వచ్చేస్తుంది, మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటే. కాకపోతే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక తనకి జాబ్ వచ్చింది అంటే తన సిటిజన్షిప్ గురించి ఎందుకు క్వశ్చన్ చేస్తారో ఆ క్వశ్చన్ కూడా ఎలా వస్తుంది. ఓకే, తను ఎలా అప్రోచ్ అయ్యాడు మిమ్మల్ని అంటే అప్పటికే నాకు సో అలా ఎప్పుడు నాకేం డౌట్ అవ్వలేదు. తను మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యాడు? నేను 2011లో తను 24/7 అనే కంపెనీలో జాయిన్ అయ్యారండి. ఆ 24/7 కంపెనీలో జాయిన్ అయినప్పుడు నేను ఆల్రెడీ 2010 నుంచి అక్కడే పనిచేస్తున్నాను. 2011లో వాడు కంపెనీ జాయిన్ అయ్యి 2012 నుంచి నాతో పరిచయం పెట్టుకున్నాడు, నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకున్నాడు. నేను అప్పటికే ఆల్రెడీ నా డివోర్స్ ప్రాసెస్ జరుగుతుంది, నేను ఆల్రెడీ మా హస్బెండ్ నుంచి నేను ఎప్పుడో సపరేట్ అయిపోయాను. దెన్ ఆ ఇమోషనల్ బ్రేక్ డౌన్లో ఉన్నప్పుడు తిను ఆ అడ్వాంటేజ్ తీసేసుకొని నన్ను లూర్ చేసేసి నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. అవంతా చేసిన తర్వాత నేను కన్వర్ట్ అవ్వాలి అనే టాపిక్ మాత్రం 3 years ఆఫ్ రిలేషన్షిప్లో ఎప్పుడు ఏం చెప్పలేదు. పెళ్ళికి ముందు వాళ్ళ ఫ్యామిలీతో ఏం మాట్లాడాడో నాకు కూడా తెలీదు. అండ్ దెన్ వాడేమో నువ్వు కంపల్సరీ నువ్వు కన్వర్ట్ అవ్వాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అప్పటిదాకా నన్ను వాడుకున్నాడు, నా డబ్బులు వాడేసుకున్నాడు అన్నీ చేసేసి తర్వాత ఇప్పుడు నువ్వు కన్వర్ట్ అవుతేనే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వే కాదు నీ కూతురు కూడా కన్వర్ట్ అవ్వాలి, నువ్వు కన్వర్ట్ అవుతేనే నీ పెళ్ళి అవుతుంది అని చెప్పి నన్ను బలవంతంగా కన్వర్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికీ యాక్సెప్టెన్స్ లేదండి నేను కన్వర్ట్ అయ్యి వచ్చానని చెప్పి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక మాట మీద నన్ను ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఫహద్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు ఎవరైతే మా హస్బెండ్ ఉన్నారో ఆయన కూడా నన్ను ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏమైనా చేసినప్పుడు ఎప్పుడు నన్ను అంటూ ఉంటాడు, ఏంటి మీ టెంపుల్స్కి ఒక ప్లేస్ లేదా, ఒక క్లీన్ ప్లేస్ లేదా, మీరు ఎప్పుడు మోరీల మీదనే టెంపుల్ కట్టుకుంటారా అని, ఇక్కడ కాల్వాల్లో టెంపుల్స్ కట్టుకుంటారా, మస్జిద్ని చూడు ఎంత నీట్ ప్లేస్లో ఉందో, వాళ్ళకి ప్లేసెస్ ఉంది కానీ మీకు టెంపుల్స్కి కూడా మీకు ప్లేసెసే లేవు, మీ దేడ్లు అది ఇది అని చెప్పి చాలా మాట్లాడేవాడు. కాకపోతే ఇప్పుడు నేను కామ్గా తీసుకున్నాను, బట్ నౌ ఐఎమ్ నాట్ రెడీ టు కీర్తి గారు మీకు 3 years అంటే మీరు 2012లో పరిచయం అయ్యారన్న తర్వాత 3 years పాటుగా మీకు ఏ రోజు కూడా ఆయన ముస్లిం అని కానీ ఇటువంటి రిలీజియస్ ఇష్యూస్ పైన మాట్లాడినట్టుగా అనుమానం ఇప్పుడు కలగలేదా? ఎలా అప్రోచ్ అయ్యేవాడు మిమ్మల్ని? అంటే డెఫినెట్గా ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడు, రిలీజియన్ గురించి అవునండి, కానీ రిలీజియన్ గురించి ఎప్పుడు ఏం అప్రోచ్ అవ్వలేదండి. పోనీ ఆయన డీటెయిల్స్ తెలుసా మీకు? ఆయన ముస్లిం, ఒక పాకిస్తానీ అని ఎప్పుడు మీకు అనుమానం రాలేదు? ముస్లిం అని రివీల్ చేశారా? పోనీ ముస్లిం అని తెలుసు, పేరుతోనే తెలిసిపోతుంది కదండి. అవును, ఓకే. పాకిస్తానీ అని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు? పాకిస్తానీ అని మాత్రం ఎప్పుడు ఎక్కడ ఏది రివీల్ చేయలేదండి. ఓకే. ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? అది వాళ్ళ ఫ్యామిలీ కాన్వర్జేషన్స్, అది 2016 ఫిబ్రవరిలో అయిందండి. ఓకే. మీ మ్యారేజ్ అయింది ఎప్పుడు? అంటే ఫహద్తో మ్యారేజ్ అయింది ఎప్పుడు? ఆగస్ట్ 2016 అండి. ఓకే. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన డైవోర్స్ వచ్చిన వెంటనే మ్యారేజ్ చేసుకుందాం అనే రకంగా ఆలోచించుకున్నారు అయితే మీ ఇద్దరి మీద డిస్కషన్ జరిగింది? అది లేదండి, నేను ఆల్రెడీ డివోర్స్ ప్రాసెస్లోనే ఉన్నాను. ఓకే. అంటే అక్టోబర్ 2016 ఆల్రెడీ నేను ఫస్ట్ డివోర్స్. ఇన్ఫ్యాక్ట్ నేను తనతోనే 1 year, నేను ఎక్స్ హస్బెండ్తో 1.5 year 2 years కన్నా ఎక్కువ లేదు. దాని తర్వాత నాకు ఫిజికల్ హరాస్మెంట్స్ వల్ల నేను ఆల్రెడీ సపరేట్ అయ్యి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అప్పుడే నేను ఆల్రెడీ డివోర్స్కి కూడా స్టార్ట్ చేశాను, ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 5 years సపరేట్ ఉంటే మీకు లీగల్గానే డివోర్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. సో ఐ వాజ్ ఆల్రెడీ సపరేటెడ్ అండ్ ఐ ప్రాసెస్డ్ ఇట్. ఓకే. 2016 ఫెబ్లో మీకు డైవర్స్ కన్ఫర్మ్ అయితే 2016 అక్టోబర్లో మీకు మళ్ళీ మ్యారేజ్ అయింది ఫహద్తో? ఆగస్ట్లో అండి. ఓకే. అంటే మీరు అప్పటికి నేను అంటుంది ఏంటంటే
ఒకవేళ మీకు అప్పటికే 2012లో పరిచయం అనుకుంటే డైవర్స్ రాగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ 2012లో పరిచయం అండి. 2013 వాడు నన్ను ప్రపోజ్ చేశాడు. 2016లో పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి ఆ కాన్వర్జేషన్ డివోర్స్ తర్వాత స్టార్ట్ అయింది. ఓకే. సో రిలీజియస్ మార్పిడి అంటే మతం మార్పిడి అనేది ఎప్పుడు తీసుకొచ్చాడు ఆయన? అదే పెళ్లి చేసుకుందాం ఇప్పుడు నువ్వు కన్వర్ట్ అయిపోవాలి ఓకే అని చెప్పి ఆ కాన్వర్జేషన్ అప్పుడు తీసుకొచ్చాడండి. కన్వర్షన్ తర్వాత మ్యారేజ్ అయింది మళ్ళీ, అది ముస్లిం కమ్యూనిటీ ప్రకారంగా ఉన్నటువంటి కస్టమ్స్ ప్రకారంగా మ్యారేజ్ అయింది. అవునండి, అవునండి. మీ డాటర్ కూడా కన్వర్ట్ అయిపోయారా? మా డాటర్ని కూడా కన్వర్ట్ చేయించాడండి. కన్వర్ట్ చేస్తేనే పెళ్ళి అవుతుంది, నువ్వు తనని కూడా తీసుకొని రావాలి ఫ్యామిలీలో అని చెప్పేసి నాకు కండిషన్స్ పెట్టాడండి. సో మీకు సపోర్ట్ ఎవరు లేరా? మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ సైడ్ ఎవరు లేరా? ఇలా కన్వర్షన్ సమయంలో వాళ్ళు ఎప్పుడు అపోజ్ చేయలేదా? వాళ్ళు నన్ను అపోజ్ చేశారు, ఇది తప్పు కదా ఎందుకు చేస్తున్నావు అది ఇది అని. కాకపోతే తర్వాత నేను స్టబ్బన్గా ఉండడం వల్ల, అది కాకుండా సరే తన ఫస్ట్ లైఫ్ ఎలా అయిపోయింది, మేబీ ఇప్పుడు లైఫ్ బాగుంటుందేమో అనుకొని వాళ్ళు సపోర్ట్ చేశారండి. ఓకే, అంటే మీరు విత్ నో ఫోర్స్, వాళ్ళు కన్వర్ట్ అవ్వాలని ఫోర్స్ ఏం లేదు, మీరు ఇష్టపడ్డారు, కన్వర్ట్ అవుదాం అనుకున్నారు, ఓకే అలా జరిగిపోయింది అంతేనా? కన్వర్ట్ అవ్వాలనేది ఫోర్సే అండి, ఎందుకంటే నన్ను వాడుకొని తర్వాత నన్ను ఆ కన్వర్ట్ అవుతేనే నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి ఆ కండిషన్ పెట్టాడు కాబట్టి. ఓకే. సో ఫస్ట్లో మీరు అప్పుడు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా? ఇలా ఇట్లా మాట్లాడుతున్నావు, ఫస్ట్ నన్ను ఇలాగా ప్రేమ అన్నావు, లేకపోతే వాడుకున్నావు, డబ్బులు ఇచ్చాను, రకరకాల. అప్పుడే ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా, అప్పుడు ఏమైనా కంప్లైంట్ లాంటి? అవునండి, డబ్బులు కూడా ఇచ్చాను. ఎలా కంప్లైంట్ ఇస్తారు సార్? ఒక రిలేషన్షిప్లో ఉండి ఎలా ఏం కంప్లైంట్ ఇస్తారు? అలా ఏమీ నాకు థాట్ కూడా రాలేదు సార్. అంటే రిలీజియస్ చేంజ్ దగ్గర మీకు ఎప్పుడు అబ్జెక్షన్ అనిపించలేదా? ఇలాంటి తప్పు ఉంటుంది, మనం ఆ చట్టాన్ని ఆశ్రయించవచ్చు అన్న ఆలోచన ఎప్పుడు రాలేదా? వచ్చింది సార్, వచ్చింది. కాకపోతే సరే నా డాటర్ కూడా ఒక ఫ్యామిలీ దొరుకుతుంది, ఒక ఫ్యామిలీ అని సెట్ అవుతుంది కదా అని చెప్పేసి అదొక థాట్ అండి. ఓకే. సో తర్వాత ఏం జరిగింది? మ్యారేజ్ వరకు ఓకే, అప్పటి వరకు సరే మీరు కూడా అడ్జస్ట్ అయ్యారు, నా కూతురుకో ఫ్యామిలీ అనుకున్నారు, అప్పటి వరకు సవ్యంగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? 2016 ఆగస్ట్ నుంచి ఏం జరిగింది? దాని తర్వాత వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసాము. ఇంకా వాళ్ళ టార్చర్, వాళ్ళ హెరాస్మెంట్స్ ఇంకా స్టార్ట్ చేశారండి. నేను ఒక మాట ఇక్కడ మాట్లాడినా, నేను ఎక్కడ ఫోన్లో మాట్లాడినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఆ మొత్తం న్యూస్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి తెలిసిపోతుంది ఏం చెప్పాను, ఏం మాట్లాడాను అని. నేను అసలు ఏం వేసుకుంటున్నా, ఎలా ఉంటున్నా. సార్ ముస్లిం ఫ్యామిలీస్లో వెళ్ళడం ఫస్ట్ టైం. నేనేమైనా ముస్లిం ఫ్యామిలీస్తో ఉండి రాలేదు, అయినా ఇలా ఎందుకు వేసుకోవడం, అలా ఎందుకు మాట్లాడడం, ఇలా నవ్వకూడదు, అంత గట్టిగా ఇది చేయకూడదు అని చాలా రెస్ట్రిక్షన్స్, చాలా మాట్లాడడం. నన్ను మా ఆయన కొట్టినా ఏం చేసినా ఎవ్వరు ఏం అబ్జెక్ట్ చేయరు. వాళ్ళ మదర్ అక్కడే ఉన్నా కూడా ఎందుకు కొడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఆబ్జెక్ట్ కూడా చేయరు. వాడు నన్ను బూతులు మాట్లాడినా, నన్ను అబ్యూస్ చేసినా కూడా వాళ్ళ మదర్ ఎప్పుడు వాడిని ఆబ్జెక్ట్ చేయలేదండి. ఓకే. ఫహద్కి ఇది ఫస్ట్ మ్యారేజా? అవునండి. ఓకే. అంటే ఎప్పుడైనా గతంలో క్రైమ్ సస్పెక్షన్ ఉందా ఆయన పైన? అంటే గతంలో ఎవరైనా అమ్మాయిలకు ఈ రకంగానే చేయడము, ఇంకేదైనా అటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, మీరు గమనించారా ఆయన కవలికల్లో? సార్ అది మీరు నమ్మరు, మీరు ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ఈ అబ్బాయి అలాంటి వాడు కాదనే అంటారు. అందుకే నేను చాలా పేషెంట్స్గా ఉండి తనకి ఏమేం నాకు ప్రూఫ్స్ కావాలో అన్నీ నేను పేషెంట్స్గా కలెక్ట్ చేసుకొని దాని తర్వాత నేను యాక్షన్ తీసుకున్నానండి. ఓకే. సో క్రైమ్ రికార్డ్ ఉందా? స్పీకప్ అంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు ఎక్కడ చూపించుకోడండి. ఓకే. క్రైమ్ రికార్డ్ అడుగుతున్నారు. క్రైమ్ రికార్డ్ అంటే ప్రస్తుతానికి ఫోర్జరీ చేశాడండి డాక్యుమెంట్స్. వాడి దగ్గర ఇంటర్ డిగ్రీ డాక్యుమెంట్స్ 2 లేవండి. ఇవి రెండు వాడు తెప్పించుకున్నాడండి. షో చేయండి. ఓకే.
సో ఇక్కడి డాక్యుమెంట్స్ లేవు, ఇండియన్ నేషనాలిటీ లేవు, అవన్నీ ఫార్జరీ చేసి తీసుకొచ్చాడు. 2011లో వాళ్ళు కంపెనీ జాయిన్ అయ్యాడండి. ఆ కంపెనీ జాయిన్ అయినప్పుడు తన దగ్గర ఆధార్ కార్డ్ ఆల్రెడీ ఉందండి. ఓకే. ఇప్పుడు ఆధార్ కార్డు తను అప్పటికి ఎల్టీవీలోనో ఎక్స్టెన్షన్లోనో ఏదో ఉన్నాడు. కానీ బట్ స్టిల్ వాడికి ఆధార్ కార్డు ఆల్రెడీ ఉండింది. సో ఇవన్నీ కూడా ఫోర్జరీ అండి. వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ బ్రదర్ ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. సో 2011లోనే ఫార్జరీ జరిగింది అనుకున్నప్పుడు 2004లోనే ఫార్జరీ జరిగింది అనుకున్నప్పుడు డాక్యుమెంట్స్కి మీకు ఎప్పుడు అడ్రస్ చేశారంటే మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది ఇది? ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిందండి. ఓకే. సో ఆ ఫార్జరీ డాక్యుమెంట్స్ మీద ఇప్పుడు ఇక్కడ ఇంకా ఉంటూ ఉన్నారు వాళ్ళు. అసలు టాపికే రాలేదు. అవునండి. ఓకే. ఇంకేమైనా క్రిమినల్ రికార్డ్ ఉందా? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ బేసిస్ మీదనే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకేదైనా క్రిమినల్ రికార్డ్ ఉందా? బికాస్ హీ బిలాంగ్స్ టు పాకిస్తాన్. ఇంకేదైనా దురాలోచనలు, ఇంకేమైనా వాళ్ళ మైండ్స్, బికాస్ ఇండియా అంటే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. మన దేవుళ్ళని గురించి ఇంకా మాట్లాడారన్నారు కాబట్టి ఇంకా మనం మాట్లాడదాం ఏం మాట్లాడుతుండేవాడు ఏంటనేది. ఎలా ఉండేది వాళ్ళ ఇంట్లో బిహేవియర్? సార్ వీళ్ళు ఎవ్రీ వీకెండ్ కలవాలి, బ్రదర్స్ కూర్చొని మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు సార్ వాళ్ళ ఇంట్లో. అయినా నేను ఎలాగో ఒక హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పేసి నన్ను ఎప్పుడు వాళ్ళు ఒకలాగానే పెట్టేవాళ్ళు. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఐడియా అండి. Did you find any suspicious thing? వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఎల్టీబీలో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఏమైనా సస్పీషియస్ అనిపించిందా? ఈ పెహల్గామ్ టైంలో వాళ్ళు కొంచెం భయపడ్డారండి. ఓకే. అంటే మన దగ్గర కార్డన్ సర్చ్లు జరిగాయి, వాళ్ళని ఎవాక్యుయేట్ చేయమన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఎలా యాక్షన్ తీసుకుంటారు, ఏం చేస్తారు, అలాంటి డిస్కషన్స్ వాళ్ళు చేసుకున్నట్టు. ఓకే. సో ఏమైనా మాట్లాడుకున్నారా ఆ టైంలో? అవునండి. అంటే గట్టిగా నా ముందైతే ఏం మాట్లాడారండి. బికాజ్ నేను మోస్ట్లీ ఉండను, నేను నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటాను. అండ్ డేలో యూజువలీ నేను స్లీపింగ్ అన్నమాట. సో నేను ఎక్కువగా ఏది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు, వాళ్ళు వీకెండ్స్లో కలుసుకుంటారు. సో ఐ హ్యావ్ నో ఐడియా అండి. అట్లీస్ట్ దే టు రెస్పెక్ట్ ఇండియాని రెస్పెక్ట్ చేస్తారా? పోనీ ఇండియన్ ఫ్లాగ్స్ కానీ లేకపోతే ఆ ఇంట్లో ఎక్కడో చోట ఇండియాని గౌరవించే విధంగా ఏమైనా కనబడ్డాయా? వాళ్ళ ఆనవాళ్ళు కనబడ్డాయా? లేదండి, ఏమీ లేదండి, నథింగ్. అంటే నేను ఇక్కడ ఒక సస్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే డెఫినెట్గా ఇటీవల కాలంలో సికింద్రాబాద్లో కొన్ని చోట్ల స్లీపర్ సెల్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ అయ్యారు. సో ఇప్పుడు ఫహాద్ అనే వ్యక్తిని స్లీపర్ సెల్ అనుకోవచ్చా? అంటే ఏదో రకంగా ఇండియాలో కొన్ని అలజలు సృష్టించాల రకంగా ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చా ఆయన కూడా? ఈజ్ దర్ ఎనీ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఐ డోంట్ నో వేర్ హీ గోస్, ఐ డోంట్ నో వేర్ హీ కమ్స్, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు నాకు తెలియదు. కాబట్టి నేను ఎప్పుడు ఏమి కమెంట్ కూడా చేయలేను. ఐ డోంట్ నో అండి. ఓకే. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎట్లా ఉంది? పోనీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉండేది? ఇంతకుముందు బాగానే ఉండిందండి. ఈ పిల్ల వచ్చింది అంటే అదే ఫిజికల్ హరాస్మెంట్ అవన్నీ జరుగుతూనే ఉంది. అవన్నీ కాకుండా నార్మల్గా ఫ్యామిలీ ముందు ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళ ముందేమో లేదు వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ అన్నట్టుగా చూపించుకోవడము. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పటికి కూడా క్రెడిట్ కార్డ్ అంతా నేనే వాడేదాన్ని, పేమెంట్స్ నేనే చేయాలి, అన్నీ నేనే చేసినా ఇప్పుడు ఏంటి అంటే జనాలకి చూపించుకోవడానికి దట్ వీఆర్ అ హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పి మాత్రం చూపించుకోవాల్సి వస్తుంది. అండ్ నేను మా ఇంట్లో కూడా చెప్పుకోలేను, ఆల్రెడీ ఫస్ట్ ఇలా అయిపోయింది, సెకండ్ ఇలా అవుతుంది, నేను ఎలా చెప్పాలి అని. అది కాకుండా వాడు కూడా అదే మాటని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అనమాట. ఆల్రెడీ ఫస్ట్ లైఫ్ తను డివోర్స్ చేసుకుంది, ఇప్పుడు కూడా అదే చేస్తుంది, దాన్ని బ్లేమ్ చేస్తారు, నన్నెందుకు ఎవరైనా ఏమైనా చెప్తారు అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఓకే. మీ అమ్మాయితో ఎలా ఉండేవాడు, మీ పాపతో ఎలా ఉండేవాడు? పాపతో కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ మాటలు లేదు సార్. ఆ అమ్మాయిని కూడా ఒక 2-3 సార్లు కొట్టాడు.
నాకు నచ్చకపోయినా ఐ కుడెంట్ డూ మచ్. అమ్మాయి కూడా పాపం వాడిని ఫుల్ ఫాదర్ ఫిగర్గా పెట్టుకొని ఫాదర్ అని చెప్పేసి వాడిని ఎంత రెస్పెక్ట్ చేసినా ఈజ్ నాట్ వర్త్ దట్ రెస్పెక్ట్ అండి. ఓకే, సో మొత్తం మీ ఇన్లాస్తో కలిసి ఉండేవారా? నా కొడుకుకి మొన్న లేదండి, ఎవరు కలిసి ఉండే వాళ్ళు కారు, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటారు. కాకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. వాళ్ళ తాతయ్య 2 years బ్యాక్ ఆయన చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఒకతే ఉంటుందండి. ఓకే, తను మీతో పాటుగా పనిచేస్తూ ఉండేవాడా, జాబ్కి వెళ్తూ ఉండేవాడు ఏదైనా? జాబ్కి వెళ్తూనే కదండి, ఆ జాబ్లోని అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయితో అఫైర్ చేయడం అన్ని జాబ్ దగ్గరే అండి. సో డిడ్ యూ ఎవర్ మీరు ఎప్పుడైనా విన్నారా పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడేటువంటి సిచ్యువేషన్లో కానివ్వండి, అంటే మేబీ ఆయన అక్కడ నుంచి వచ్చారు కాబట్టి యాన్సిస్టర్స్ కానివ్వండి ఎవరైనా అక్కడ ఉండే అవకాశం కూడా ఉంది, సో వారితో కమ్యూనికేట్ అవ్వడం, వారితో మాట్లాడడం, లేదా ఎప్పుడైనా మీతో వెళ్దామని చెప్పడం? ఉన్నారు, నాతో వెళ్దామని ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే వాళ్ళ కజిన్స్ వాళ్ళందరినీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. పాకిస్తాన్ నుంచి వాళ్ళ మదర్కి కాల్ వస్తూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? అందరినీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అందరినీ ఫాలో అవుతారండి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అంటే ఇండియన్స్ పట్ల ముఖ్యంగా మీ పట్ల ఎలా ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ట్రీట్ చేసేది మిమ్మల్ని? నన్ను ఏది కరెక్ట్గా ట్రీట్ చేసే వాళ్ళు కారండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే నేను హిందూ నుంచి ఒక ముస్లింగా వచ్చాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయలేదు, ఎప్పుడు నాతో ఉండే వాళ్ళు కాదు. సో నథింగ్ గుడ్. ఓకే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పడం, ఏదో ఒక వంకతో మా ఆయనతో నన్ను కొట్టించడం కానీ ఇలాంటివి చాలా చేసేవాళ్ళు వాళ్ళు. ఓకే, సో ఈ రీసెంట్ ఇష్యూస్లో పహల్గామ్ అని చెప్పారు, మీరు మాట్లాడారు కాబట్టి, అప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది. విత్ ఇన్ ద హైదరాబాద్ కూడా కార్డన్ సెర్చ్లు జరిగాయి, అందరూ కూడా ఎవాక్యుయేట్ చేయించే ప్రయత్నం చేశారు. సో చాలామంది కరెక్ట్ కళ్యాణ్ లాంటి వారు కానివ్వండి, చాలామంది కూడా పాకిస్తాన్ని పంపించేయాలని చెప్పి డిమాండ్ చేయాలి కానివ్వండి, ఎవరైతే యాంటీ ఇండియన్స్ అందరినీ కూడా పంపించాలని చెప్పి డిమాండ్ జరిగాయి. పోలీసులు కూడా కార్డన్ సెర్చ్ చేశారు. అప్పుడు మీ హస్బెండ్ ప్రవర్తన ఎలా ఉండేది, ఆయన ఎలా బిహేవ్ చేస్తూ ఉండేవాడు, అంటే అక్కడి వరకు రాలేదా, అంటే పోలీసు అంతా ఇన్స్పెక్షన్ చేయలేదంటారా, మీ దగ్గరకు రాలేదంటారా? అప్పటికి రాలేదండి, ఎవ్వరు రాలేదు. వీళ్ళు పాకిస్తానీస్ అని తెలిసి కూడా ఎందుకు రాలేదు కమిషనర్ ఆఫీస్ నుంచి అని కూడా నాకు అర్థం కాలేదు సార్. కమిషనర్ ఆఫీస్ నుంచి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కాల్ చేసేసి ఎల్టీవీకి అప్లై చేయండి అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అంతేకాని వాళ్ళు పాకిస్తానీస్ అని చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ కానీ వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచి ఏమీ అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి సార్, వాళ్ళకి ఇంకా ఎలా తెలియకుండా ఉన్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళ ఫైల్స్ అన్నీ కమిషనర్ ఆఫీస్లోనే ఉంది, కమిషనర్ ఆఫీస్ నుంచే వాళ్ళు ప్రాసెస్ కూడా చేస్తున్నారు ఎల్టీవీ అంతా. అయినా కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు, వీళ్ళు పాకిస్తానీస్ అని తెలిసి కూడా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మదర్కి ఇంకా కాల్ చేసి మరీ చెప్పారు, మీరు ఎల్టీవీకి రీఅప్లై చేయాలి లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది అని. రైట్, ఫస్ట్ థింగ్ ఒకటి, ఆర్ దే సేఫ్ టు ఇండియా? వాళ్ళు మనకు సేఫ్ అయిన వాళ్ళు, వాళ్ళ నుంచి ఎటువంటి ప్రాణహాని లేదని మనం భావించవచ్చా ఇప్పటికైనా? అంటే ఇండియాకి ఎటువంటి ప్రమాదం లేదా వారి నుంచి? సార్ ఇన్ఫ్యాక్ట్ దాని గురించి అయితే నాకు తెలియదు సార్, వాళ్ళు ఇండియాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా చేస్తున్నారా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నా ముందు ఎందుకు మాట్లాడతారు సార్? ఓకే, అంటే మీరు అంత క్లోజ్ అసోసియేట్ గా ఉన్నారంటే రేపటి రోజున అంటే ఎంత క్లియర్గా ఎంత అసోసియేట్ ఉన్నా కూడా నన్ను వాడుకునేవాడు కాబట్టి నా గురించి నాతో ఎందుకు చెప్తాడండి ఏమైనా? ఓకే, నన్ను వాడుకోవడానికే కదా, నా డబ్బులు కానీ ఏమైనా కానీ నన్ను బాగానే వాడుకున్నాడు, అంతేకాని నేను నన్ను ప్రేమగా చూసుకోవడం నాతో ప్రేమగా ఉండడం అయితే లేదు. అందుకే కదా ఇంకో అమ్మాయి జబీన్ ఫాతిమా అనే అమ్మాయితో ఇప్పుడు వాడు అఫైర్ పెట్టుకున్నాడు, సంవత్సరం నుంచి ఆ అమ్మాయితో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి ఉంటున్నాడు. ఇప్పుడు అక్కడే రెడ్ హ్యాండెడ్గానే పట్టుకున్నామండి. ఓకే, అయితే ఒక విషయం చెప్పండి, మొత్తం వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ కుటుంబంలో పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళంతా కూడా? వాట్ డూ దే డూ? వాళ్ళు ఏం పనులు చేస్తూ ఉంటారు? తను ఏంటండి వాళ్ళు మొత్తం ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు? ఇద్దరు ఉన్నారండి. ఓకే, ఫహద్ వాళ్ళిద్దరు బ్రదర్స్, వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ అండి.
వాళ్ళ సిస్టర్ హౌస్ వైఫ్, వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వైఫ్. ఇంతకు ముందు ఆవిడ కూడా హాస్పిటల్లో అడ్మిన్లో పనిచేసింది, దారుసలాం అనే హాస్పిటల్లో. వాళ్ళ బ్రదర్ మొహమ్మద్ అఖిల్ అండి, ఇక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ లాంటి కంపెనీ అండి, యుఎస్లో ఉంది. ఆ కంపెనీ పేరు నాకు తెలీదు, కాకపోతే ఆ యుఎస్లో కంపెనీ అది. ఆ కంపెనీకి అమీర్పేట్లో ఆఫీస్ ఉంది, అక్కడ మొహమ్మద్ అఖిల్ పనిచేస్తున్నాడు అండి. అంతకుముందు బిలాల్ అఖిల్ కూడా అక్కడే పనిచేశాడు. ఇప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్తో ఏదో ఇంకో కంపెనీలో మళ్ళీ పనిచేస్తున్నాడు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, తనకి ఇంటి నుంచే వాళ్ళు వర్క్ చేస్తున్నారు సార్. రైట్, ఫైనల్ గా విషయం చెప్పండి, నేను తర్వాత కళ్యాణి గారితో కూడా మాట్లాడతాను. కంపెనీ వదిలేసి కీర్తి గారు, అసలు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? ఇప్పుడు మీ భర్త మిమ్మల్ని కాదు ఇంకొక వ్యక్తితో వెళ్తున్నారని ఎలా ఫైండ్ అవుట్ చేశారు? తన మూమెంట్స్ మీరు గమనించారా? అసలు మీకు మధ్య ఎటువంటి గొడవలు జరిగాయి? ఇంకో అమ్మాయి మధ్యలోకి ఎలా వచ్చింది? 2019 ఇది ఇప్పుడు ఆగస్ట్ 19th రోజు నాకు తెలిసిందండి. ఆగస్ట్ 19th రోజు తిను యాక్చువల్లీ నాతో గొడవ పడుతూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు అలా అని నాకు అర్థం కాలేదు. వీకెండ్స్ ఎవ్రీ వీకెండ్ వాడు బయటికి వెళ్ళిపోయేవాడు. అండ్ దెన్ సాటర్డే అంటే ఫ్రైడే నైట్ ఆఫీస్కి వెళ్ళి సాటర్డే మార్నింగ్ రావడము, ఇంటికి 11 o'clock 12 o'clock ఆఫ్టర్నూన్ వచ్చేవాడు. ఎందుకు అంటే లేదు పని ఉంది అంటే సరే అప్పటి వరకు నేను అలాగే వెళ్ళిపోయానండి. దాని తర్వాత ఒక రోజు ఇలా వెడ్డింగ్ యానివర్సరీ మాది, మనం బయటికి వెళ్దాము, నువ్వు వెళ్ళకు ఎక్కడికి అది ఇది అని చెప్పేసి నేను కన్విన్స్ చేశాను. అయినా నన్ను కొట్టి అది చేసి ఆ అమ్మాయిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఆ అమ్మాయి బెంగళూరు నుంచి వస్తుందండి. ఆ రోజు 6 o'clock తన బస్సు ఇక్కడ ఎక్కడో దిగుతుంది. తన్ని ట్రాక్ చేసుకుంటూ తను వెళ్ళాలి ఆ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి అని చెప్పేసి నన్ను కొట్టేసి నన్ను ఇంట్లో వదిలేసి అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి 12 o'clock వచ్చాడండి ఆ రోజు ఆఫ్టర్నూన్. వస్తే ఎందుకు ఇంత లేట్ అయింది అది అడిగితే లేదు పని ఉండే నేను బయటికి వెళ్ళాను అది అన్నాడు. సరే అనేసి ఎందుకు నాకు డౌట్ వచ్చేది, తన ఫోన్ నేను ఓపెన్ చేసి అన్నీ చూశాను. అన్నీ నాకు ఫోన్లోనే ఓపెన్ అయింది. వాడు ట్రాక్ చేస్తున్నాడు, ఆ లొకేషన్స్ అన్నీ స్క్రీన్స్ ఓపెన్ అయిపోయింది. ఆ అమ్మాయితో కాన్వర్జేషన్ కూడా ఉండింది. నేను అమ్మాయికి డైరెక్ట్గా కాల్ చేసి ఎందుకు కాల్ చేసావు, ఎందుకు వచ్చాడు నీ దగ్గరికి అని అమ్మాయిని అడిగితే నన్ను ఎందుకు అడుగుతున్నావే, నీ మొగుడిని అడుక్కో అని చెప్పింది. తర్వాత తన్ని లేపి అడిగితే కన్ఫెస్ చేశాడు. తర్వాత నేను చెప్పాను ఇవన్నీ ఒక తప్పు అనేసి వదిలేద్దాం, పిల్లలు ఉన్నారు, లైఫ్ ఉంది మనకి, ఫ్యామిలీ, ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్పేసి రీకన్సైల్ చేస్తే ప్రామిస్ చేశాడు నేను చెయ్యను అని చెప్పేసి. మళ్ళీ 2 weeks తర్వాత 3rd week వాడు ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ నుంచి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత నేను తన్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాను. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ షేర్ చేసుకొని ట్రాక్ చేశాను. మళ్ళీ నేను వాడికి బైక్ ఇప్పించానండి. బైక్ ఇప్పించి ఆ బైక్ కూడా నేను ట్రాక్ చేశాను. దాని తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఆ మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేశాను. వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్స్ అమన్, ఫాతిమా, ఇంకా అర్ష్ అనే వాళ్ళ ఇద్దరు అంటే వాళ్ళిద్దరూ నా కో సిస్టర్స్ అనమాట. వాళ్ళిద్దరికి అన్ని విషయాలు చెప్పాను. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్కి చెప్పేశారు. దాని గురించి నాకు తెలీదు. కాకపోతే ఏప్రిల్లో నేను వాళ్ళ అమ్మని మా ఇంట్లోని పిలిచి నేను మాట్లాడిచ్చాను. అప్పుడు వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేసి నాకు ప్రామిస్ చేసి మళ్ళీ నేను చెయ్యను అది ఇది అని చెప్పేసి ఈ స్టిల్ కంటిన్యూ డూయింగ్ ఇట్. లొకేషన్ షేర్ చేయమన్నా ఏం చేయలేదు. ఒక 1 week చేసేసి మళ్ళీ గొడవపడి లొకేషన్ అంతా ఆఫ్ చేసేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి కంటిన్యూస్గా వెళ్ళడం స్టార్ట్ చేసేసాడు. మళ్ళీ నేను ట్రాక్ చేసేసి ఫిజికల్గా వెళ్ళి ఆ లొకేషన్లో వాడి కారు ఉందా, అమ్మాయి కారు ఉందా అన్నీ చూసుకొని వాళ్ళు మొత్తం ట్రాక్ నేను చేసి మళ్ళీ కళ్యాణ్ గారి హెల్ప్తోనే నేను అక్కడికి వెళ్ళి అక్క హెల్ప్ చేశారు. దాని తర్వాత మేమందరం వెళ్ళి పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని పట్టి అక్కడ బంజారాహిల్స్ పోలీస్ వాళ్ళకి అప్పగించామండి. రైట్, బట్ వన్ థింగ్ కీర్తి గారు, ఈరోజు ఇండిపెండెన్స్ డే, ఎన్నో ఏండ్ల స్ట్రగుల్ తర్వాత ఇండియా ఫ్రీడమ్ సాధించింది. 79th ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాము. సో మీలాంటి వాళ్ళకి ఇకనైనా ఫ్రీడమ్ రావాలి. సో ప్లీజ్ స్పీకప్. మీకు ఇంకా ఏమైనా తెలిసినా లేకపోతే మీరు ఇబ్బంది పడినా లేకపోతే బికాజ్ దే ఆర్ పాకిస్తానీ నేషనలిస్ట్, సో మనం డెఫినెట్గా అనుమానించాల్సిందే. మీకు ఏం తెలిసినా మీరు దయచేసి మాట్లాడండి. మరి ఇంకా ఏం మాట్లాడాలనుకుంటారు మళ్ళీ మీకు టైం ఇస్తానని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. సో ఇంకా ఎవరైనా ఈ మాదిరిగా ఉన్నా మీరు మత మార్పిడికి పాల్పడి ఈ రకంగా తెలిసి తెలియక కొంతమంది ఊబిలో చిక్కుకొని మీరు మతాన్ని మార్చుకున్నట్లయితే అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ, మీకున్న హక్కు.
సో మీరు మారుతానా అని అంటే మీరు ఫోర్స్ఫుల్గా మారితే కీర్తి గారు డైరెక్ట్గా చెప్తున్నారు ఫోర్స్ఫుల్ అని చెప్పి. సో ఆ రకంగా ఫోర్స్ఫుల్ ఇట్స్ అన్ అబ్జెక్షన్, ఇట్స్ ఎ క్రైమ్. సో జస్ట్ స్పీకప్, బయటికి రండి, నథింగ్ టు వరీ. సో కీర్తి గారు చాలా ధైర్యంగా వచ్చారు, ఇప్పుడు తన బాధ వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి నేను కళ్యాణ్ గారితో కూడా మాట్లాడతాను. కళ్యాణ్ గారు, సో మీ వరకు ఎలా వచ్చింది ఈ ఇష్యూ? నిజంగా తను చాలా స్ట్రగుల్ అని చెప్పాలి. 2012లో మొదటగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు 2025. సో తను 2016లో మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఫోర్స్ఫుల్గా ఆ తర్వాత జరిగింది. సో మనం కేవలం ఒక రకంగా చెప్పాలంటే తన స్టోరీ మొత్తం విన్న తర్వాత ఒక సిరీస్ కేరళ స్టోరీస్ అనే సినిమా మనకు గుర్తుకొస్తోంది. సో ఇంకా నయం ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకా పాకిస్తాన్కో ఇంకా అటు తీసుకెళ్ళేది. ఒక రకంగా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ తను ఎక్కడికి వెళ్ళలేదు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, మనందరం కూడా ఉన్నాం కాబట్టి తను ధైర్యంగా మళ్ళీ బయట మాట్లాడగలుగుతోంది. సో ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది, మీ దృష్టిలో ఏవే సమస్యలు ఉన్నాయి? యాక్చువల్గా కీర్తి నా దగ్గరికి వచ్చి అక్క ఇలా జరిగింది అని చెప్పేసి తను 2-3 చెప్తే విని మోసపోయింది. అంత వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని. ఇంకా నా దగ్గరికి వచ్చి అక్క నాకు హెల్ప్ కావాలి, మీరు ధైర్యంగా నిలబడతారు, కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు కావాలి, మీరు రావాలి అంటే ముందు ప్రూఫ్స్ ఇవ్వమని అడిగాను. ప్రూఫ్స్ ఇవ్వమంటే అమ్మాయి చార్ట్స్, అబ్బాయి కొట్టిన మాటలు, అవన్నీ రికార్డింగ్స్, ప్లస్ అబ్బాయి ఫేక్ సర్టిఫికెట్స్, అమ్మాయితో ఉన్న ఫొటోస్ అన్నీ నాకు చూపించింది. ఇలా నా పిల్లలు అన్ని మొత్తం చెప్పింది. చెప్పిన తర్వాత నాకు కొంచెం హెల్ప్ కావాలంటే నేను సరే అయితే ఇలాంటి వెధవలను వదలకూడదు అని, ఎప్పుడైతే పాకిస్తానీ అని చెప్పారో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళకి ఐడెంటిఫై అయిందని చెప్పంగానే ఇంకా నాకు కొంచెం సరే ఒకసారి చెక్ చేద్దాం, అక్కడే ఉంటాడా అంటే ఆ ఇంట్లోనే ఉంటాడన్నారు. మేము పోలీస్ దగ్గరికి వెళ్తే అన్ని పోలీస్ స్టేషన్లో తిరిగాము, ఇటు కాదు అటు కాదు ఇటు కాదు ఈ జ్యూరిడిక్షన్ కాదని తిప్పారు. కానీ మేము గట్టిగా పట్టుకొని ఇంక బంజారా హిల్స్కి వస్తున్నాను. అప్పుడు మాకు ఖైరతాబాద్ ఏసీపీ గారు సంజయ్ గారు హెల్ప్ చేశారు. సో తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళి బంజారా హిల్స్ పోలీస్కి పిలిస్తే వాళ్ళు రామన్నారు. ఫస్ట్ మీరు రండి, కంప్లైంట్ ఇక్కడ ఇవ్వండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు సార్ అని చెప్పి మేము అక్కడే నిలబడతాం, మీరు రండి అంటే సిఐ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సిఐ గారిని తీసుకొని లోపలికి వెళ్ళి ఈ మొత్తం అంతా మీరు న్యూస్ అంతా చూసారు. ఇంకా తర్వాత అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, అమ్మాయిని. ఆ తర్వాత ఏమైందంటే మేము ఇక్కడ మీడియాతో మాట్లాడుతుంటే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేశారు సిఐ రాఘవేంద్ర గారు. అప్పచెప్పేశామని మాకు ఫోన్లో చెప్పారు, కన్ఫర్మ్ చేశారు. బట్ రాత్రి 3 వరకు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ దగ్గర నేను మొత్తం కంప్లైంట్ అమ్మాయితో రాయిపించి ఇస్తే 3 గంటలకి పిల్లలు తీసుకొద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు వాకింగ్ చేస్తున్నాడు అక్కడ కాలనీలో. పోలీస్ తీసుకెళ్లారు మా ఎదురుగా, వాడేం వాకింగ్ చేస్తున్నాడు. వాడు కారు అక్కడ నుంచి మళ్ళీ ఇంటి దగ్గర ఉంది. సో ఏం జరిగింది మధ్యలో మేము అర్థం కాక వెంటనే మాతో పాటుగా పెట్రోలింగ్ వెహికల్ కూడా ఉంది. సో వాళ్ళకి డైరెక్ట్గా మళ్ళీ క్వశ్చన్ చేసి ఫోటో మీరేనా అని అడిగాను. అవును నేనే అన్నాడు. అమ్మాయితో ఉన్న ఫోటో చూపించాను. మరి మిమ్మల్ని అక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడండి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారని యారగెన్స్గా మాట్లాడుతున్నాడు. సరే ఏదైనా సరే పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందామని మళ్ళీ మేము మోరల్ పోలీసింగ్ చేసి పోలీసుకి మళ్ళీ అప్పచెప్పాం. వాడు లక్కో బ్యాడ్ లక్కో అక్కడ తప్పించుకొని వచ్చాడు, మళ్ళీ మాకే చిక్కాడు. అంటే ఏంటి ఎలా తప్పిపోయాడు ఆయన? పోలీసుల అదుపులో ఉండగా ఎలా తప్పించుకోగలుగుతాడు? పోలీసు సహకరించారా? అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా నా మైండ్ బ్లాంక్లో ఉంది. నేను నా కళ్ళ ముందు అమ్మాయి అందరం కలిసి మీడియా ముందు అతన్ని అప్పచెప్పామండి. అప్పచెప్పిన తర్వాత వాడు వాకింగ్ చేస్తున్నాడండి అక్కడ. నేను ఇంకా షాక్లో ఉండి చాలాసేపు తర్వాత ఇమ్మీడియట్గా తేరుకొని ఆ ఫొటోస్ చూపించి పదండి అని చెప్పి లంగర్ హౌస్లో తీసుకెళ్ళి వాడిని కూర్చోబెట్టి పోలీసు ప్రొటెక్షన్ పెట్టించి కూర్చోబెట్టి సార్ వీడి ఇక్కడ నుంచి కదిలితే ఒప్పుకోమని చెప్పి మార్నింగ్ 5 o'clock ఇంటికి వచ్చానండి నేను అప్పచెప్పి. 5 o'clock దాకా మేము అక్కడే ఉన్నాం వాచ్ చేస్తూ. తర్వాత ఇప్పుడు ఇందాక అమ్మాయి కోసం ఫోన్ ఎత్తట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు, పడుకుందామే నిద్ర లేదు కాబట్టి ఆ పోలీస్ ఇంటికి వచ్చారు. మీరు రండి లేకపోతే వాడిని ఎక్కువసేపు పెట్టుకోలేం పోలీస్ స్టేషన్లో అని చెప్పి పిలిచారట. నాకు వేరే ఫోన్లు వస్తున్నాయి. అతను పాకిస్తానీ కాదు, అతని బర్త్ సర్టిఫికేట్ ఇక్కడే ఉందని నాకు చెప్తున్నారు పెద్ద వాళ్ళు ఎవరో ఫోన్ చేసి. మేము కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడతామని చెప్తున్నారు వాళ్ళు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కొంతమంది ఫోన్ చేస్తున్నారు నాకు. ఓకేనండి ఎవరు అంటే ఒక లేడీ కాల్ చేశారు. ఆవిడ పేరు విజయలక్ష్మి ఎవరో, ఆవిడ తెలుసు ఆవిడ నాకు. సో ఆవిడ మామూలుగా ఎప్పుడో తెలుసు, నాకు ఫేస్ కూడా ఐడెంటిఫై గుర్తులేదు. బట్ ఆవిడ చెప్తున్నారు వాడు టోలీ చౌకీ గాయ అబ్బాయి, ఇక్కడ కాదు పాకిస్తానీ కాదు, అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ అంటే ఈమెమంటుంది బర్త్ సర్టిఫికేట్ రాత్రి పుట్టించుంటారు, పక్కగా వాళ్ళ బ్లడ్ లైన్ అక్కడే ఉంది అని ఈమె చెప్తుంది. సో ఏదేమైనా తెలియాలంటే పోలీసులే తేల్చాలి, కమిషనరేట్ నుంచి రావాలి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి. రాత్రి అసలు సిఐ గారు ఎట్లా విడిచిపెట్టారో నాకు అర్థమే కావట్లేదు ఎప్పటికి కూడా. ఇప్పుడు దాని గురించి నేను గట్టిగా ఫైట్ చేయాలనుకుంటున్నాను. నేనే మళ్ళీ మోరల్ పోలీసింగ్ చేసి మళ్ళీ పోలీసులకు అప్పచెప్తే అసలు వాడు ఎలా తిరుగుతున్నాడండి అరెస్ట్ చేసిన వాడు. అంటే ఇది చిన్న విషయమా, అంత ఈజీయా? వాడు ఎవడు అనేది కనీసం ఆరా తీయాలి కదా. కాదు మీకు కాల్ చేసిన వాళ్ళు కాదు బర్త్ సర్టిఫికేట్ ఇక్కడే ఉందని అంటున్నారంటే పోలీస్ రికార్డ్స్ లో ఉంటది కదా,
ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి అనేది. కనీసం ఆ అమ్మాయి వాళ్ళతో కొన్ని రోజుల పాటుగా ట్రావెల్ చేసింది కాబట్టి తనకు కూడా ఐడియా ఉంది కదా. అవును, ఆ అమ్మాయి దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ఆమె ఒకటే చెప్తుంది, నా ఎదురుగా ఏం మాట్లాడేవారు కాదు, కానీ నాకు మొత్తం మొన్న తెలిసింది వాళ్ళు భయపడ్డారు మొన్న పహల్గాం టైంలో, కాబట్టి నాకు కన్ఫర్మేషన్ ఉంది. మీరు కమిషనరేట్లో వాళ్ళ ఫైల్ ఉంటుంది, ఒకసారి తీయించండి, వాళ్ళకు కాల్స్ వచ్చేవి, అది తీస్తే ఈజీ అవుతుందని చెప్తుంది ఆమె. కాబట్టి మనం అవన్నీ తీస్తే బయటపడతాయి. ఆ అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ ఇక్కడే ఉందని ఎవరో ఇంతకుముందు కాల్ చేశారు, మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంటారు. నాకు కన్ఫర్మ్ చేసుకుంటానండి అన్నాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి పోలీసులు వచ్చారు, మేమే వస్తున్నామని చెప్పాం. ఇప్పుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించాలి. ఫస్ట్ రాత్రి వాడు వెళ్ళిపోవడం అయితే చాలా పెద్ద ఇష్యూ అండి, బ్లండర్ ఇష్యూ. మాకు అప్పచెప్పేసిన తర్వాత అంటే మా జ్యూరిడిక్షన్ కాదని చెప్పేసి ఎవరినైనా వదిలేస్తారా? ఒకవేళ వాడు స్లీపర్ సెల్ అయితే వదిలేస్తారా? ఇట్లానే చేస్తారా? వేరే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పరా? ఇదేం పద్ధతి అండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఏం రూల్స్ ఇవి? నేనైతే రాత్రి నా కళ్ళని నేనే నమ్మలేకపోయినా. అమ్మాయి చెప్తుంది నేను ఐడెంటిఫై చేశాను, వాడు తిరుగుతున్నాడంటే నేను షాక్. 2:30-3 గంటలకు మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు. మేము అక్కడ ప్రత్యక్షం అయ్యేసరికి వాడు షాక్ అయిపోయి వాడు అట్లా ఉండిపోయాడు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని అడుగుతున్నాడు. మేము అప్పటికే కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాం కాబట్టి వాడు మాట్లాడడానికి లేదు. కంప్లైంట్ ఇవ్వకుండా నన్ను ఎట్లా పట్టుకుంటారని అడుగుతున్నాడు వాడు. చాలా యారగెంట్గా మాట్లాడుతున్నాడు, కూల్గా మాట్లాడుతున్నాడు, యారగెన్స్గా సమాధానాలు చెప్తున్నాడు. కానీ మేమైతే ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించుకుంటామండి. ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత గట్టిగా మేము ఎలా వదిలేసారో మేము బంజారాహిల్స్ పోలీసుని ఖచ్చితంగా ఏసీపీ గారిని సీఏ గారిని నేను గట్టిగా క్వశ్చన్ చేస్తా. కళ్యాణి గారు, ఇందాక మీరు మాట్లాడుతూ మళ్ళీ కీర్తి గారికి మళ్ళీ కాల్ వచ్చింది పోలీసుల నుంచి, ఎక్కువసేపు ఉంచుకోలేము మీరు రండమ్మా అంటున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ఎక్కువసేపు ఉంచుకోలేమని అంటే దాని అర్థం ఏమో మరి, దాని అర్థం మాకు తెలియదు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని లొకేషన్ ట్రేస్ చేస్తూ వాళ్ళ బ్రదర్ని అడిగితే అడ్రస్ చెప్తే వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి. కార్ఖానాలో వాళ్ళ మదర్ ఇంటి దగ్గర వెళ్ళారు, వాళ్ళ బ్రదర్స్ ఉంటారు అక్కడ నైట్ వెళ్ళిపోయింది ఆమె. అక్కడికి వెళ్ళి పోలీసులు ఫోన్ చేస్తే నేను కూడా మాట్లాడితే అక్క ఇలా పోలీసులు ఇంటికి వచ్చారంటే నీ దగ్గర ఇంకా నువ్వు దొంగ కాదు కదా అంటే, లేదండి మాకు కంప్లైంట్ కావాలి. రాత్రి ఇచ్చాం కదా కంప్లైంట్, మాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు, మా దగ్గర ఎక్నాలజ్మెంట్ ఉంది. 3 గంటలకి ఇచ్చాం కంప్లైంట్ మేము ఎర్లీ మార్నింగ్. మేము 3:15 పట్టుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాం. కంప్లైంట్ అయినాకే వాడిని అప్పచెప్పాం యాక్చువల్గా చెప్తే ఒక రూల్ ప్రకారంగా. మరి వాడిని మేము అప్పచెప్పిన తర్వాత మీరు పట్టుకున్నా లేదు, మేమే పట్టుకున్నాం మళ్ళీ 2 సార్లు కూడా వాడిని. పోలీసులు పని మేమే చేస్తున్నాం, తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మీరు వచ్చి ఇమీడియట్గా మీరు తీసుకోవాలి, మీ దగ్గర మాకు రిటర్న్గా ఇవ్వండి, మేము ఎక్కువసేపు ఉంచకూడదు, ఇది ఇష్యూ అయిపోతుంది, ఎక్కువ మంది వచ్చేస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు తప్ప వాడు ఎవడు ఏంటి విషయం ఏంటి దాని తాలూకా కథాకమ్మేసి ఏం తీయట్లేదు. ఈ అమ్మాయిని ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి అమ్మాయికి స్ట్రాంగ్ ఉంది. లేకపోతే ఇంకొంతమంది అయితే అమ్మాయిలు మాట్లాడలేని వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి పర్వాలేదండి. ఏకంగా కిషన్ రెడ్డి గారితో మాట్లాడుతానని మీకెవరో ఫోన్ చేయడం ఏంటి? అసలు ఆయన నేషనాలిటీ గురించి డౌట్ వస్తూ ఉంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది పోలీసులు. అక్కడ ఒక మహిళకు అన్యాయం జరిగింది, సో మీకు ఫోన్ చేసి కిషన్ రెడ్డి గారు అంటే నేను బీజేపీలో ఉన్నాను కదా, నేను బీజేపీ లీడర్ కదా, స్టేట్ లో ఉన్నాను అని నాకు అట్లా చెప్పిస్తే నమ్ముతాను. అది తెలియదు సార్. మరి ఆమె ఫోన్ చేశారు, ఏమో మరి ఫోన్ చేశారు, మేము కన్ఫర్మేషన్ చేసుకుంటామండి, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, కన్ఫర్మ్ చేసుకుంటానని చెప్పాను. నేను అబద్ధాలు ఆడను, నిజమే చెప్తాను. నేను ఇదే నాది రికార్డింగ్ కూడా ఉంది, కావాలంటే ఆవిడకే వినిపిస్తా. అంటే చెప్తున్నా, నా ఫోన్ ఆటోమేటిక్ రికార్డ్. సో ఏంటంటే నేను చెప్తున్నాను కదా, నేను ఖచ్చితంగా నేనేమి అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళు చెప్పిందే చెప్పాను. రాత్రి జరిగింది మా కళ్ళ ముందు జరిగింది, చూసిందే మేము చేసాము, మళ్ళీ మేము పట్టుకున్నాము, మళ్ళీ అప్పచెప్పాము, పోలీసులు వదిలేశారు. పోలీసులేమో ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే మాత్రం వాడు డౌట్ వచ్చినప్పుడు డౌట్ఫుల్గా ఉన్న పర్సన్స్ అయినా హోల్డ్ చేయాలి కదా సార్, హోల్డ్ చేయాలి కదా. వదిలేస్తే మేము వాడు హ్యాపీగా వాకింగ్ చేస్తున్నాడు. నేను షాకు, అమ్మాయి షాకు, అందరూ షాకు, మొత్తం అందరం అక్కడ ఉన్నాం కాబట్టి వెళ్ళి పట్టుకున్నాం. చూపించిందా కీర్తి గారు మీకు? లేదండి, ఆమె చెప్పింది ఏంటంటే పాకిస్తానీ అని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇద్దరికి లాంగ్ టర్మ్ వీసాలో ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలో, అది మనకి ప్రూఫ్. వీడు కొంతమంది మారారు. దానికి చూపించడానికి సెక్యూర్ గా ఉందా?
కమిషనరేట్కి వెళితే మనకి దొరుకుతుంది. కమిషనరేట్లో మొత్తం వీళ్ళ ఫైల్ ఉంది అని చెప్తుంది ఆమె. అది మనం కమిషనరేట్లో ఎంక్వైరీ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. మనం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇదంతా పెడితే ఏమైనా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఆమె చెప్పడం వరకు చెప్పింది. ఒకవేళ పాకిస్తానీ యువకుడు అయితే మాత్రం అండి ఇది చాలా పెద్ద క్రైమ్, మేము ఒప్పుకునేది లేదు ఎవరన్నా. పాకిస్తానీ యువకుడు కాకపోయినా కూడా ఫేక్ డాక్యుమెంట్స్తో మొత్తం అమ్మాయిల లవ్ జిహాద్ చేసి చాలా చాలా రకాలుగా వాడుకొని డబ్బులు తీసుకొని కొట్టి హెరాస్ చేసి ఫేక్ సర్టిఫికేట్స్తో జాబులు సంపాదించి ఇదంతా మోసాలు కావండి. అదే అది కూడా ఒకటి, ఇది కూడా ఒకటి, అన్నీ కలిపి ఉన్నాయి కదా. ఇవన్నీ మోసాలు కావా? ఒక ఆడపిల్లని 7 years 8 years వాడుకొని 10 years పెళ్లి చేసుకొని ఇప్పుడు నువ్వు నాకు వద్దు వేరే ఆమె కావాలి అంటే ఎంతవరకు అది సమంజసం? అమ్మాయిల లైఫ్లో అంతా ఇలాగే తీసేస్తారా? లవ్ జిహాద్ చేయడం ఒకటి, ఇంకా చంపేయలేదు ఆమె, అది ఒకటే ఉంది అంటే మేము అదే అన్నాను, అమ్మ నీ టైం బాగుండి బయటపడ్డావు అయిపోయింది, నువ్వు ఏదో ఒకటి చేసుకో. నేనైతే అడిగాను, నేనేం బలవంతంగా ఎవరు నాకు బుర్కా తీసేయాలో నువ్వు ఉండబుద్ధి కావట్లేదని ఆమె చెప్పింది. నీ ఇష్టం, అది నీ రైట్ అదని చెప్పాం. మీ ఎదురుగానే ఆమె చేసింది. మనం ఎవరం ఫోర్స్ చేయలేదు, చెయ్యక్కని సమస్య లేదు. ఆడపిల్లకి శుక్రవారం వస్తే మేము బొట్టు పెడతాం. ఆమె కూడా పెట్టమని అడిగింది నాకు. బొట్టు పెట్టుకోకపోతే బాగుంటావమ్మా, బొట్టు పెట్టుకోకపోతే బాగాలేవమ్మా అంటే బొట్టు పెట్టుకుంటాను అక్క, నాకు అలవాటేను, కాకపోతే పెళ్లి తర్వాత మానేశాను, వాళ్ళు తప్పదు నాకు ఫోర్స్ అని చెప్పి. ఇప్పుడు బొట్టు పెట్టమంటావు అంటే పెట్టమంది. కళ్యాణి గారు అంటే ఇప్పుడు కీర్తి ఒక్కతే విక్టిమ్ గా ఉన్నారా లేకపోతే ఇంకా విక్టిమ్స్ ఉండే అవకాశం ఉందా? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? బికాస్ మీరు ఈ ఇష్యూని చూస్తున్నాను, తను కొన్ని ప్రూఫ్స్ పట్టుకొచ్చింది, అక్క నాకు హెల్ప్ చేయమని చెప్పి అడిగిందన్నారు కాబట్టి మీరు రంగంలోకి దిగారంటే డెఫినెట్గా కొత్త ఫైండ్ అవుట్ చేసే ఉంటారు. సో ఓన్లీ కీర్తియే విక్టిమ్ గా ఉందా ఇక్కడ? నాకు తెలిసి ఇప్పటికైతే కీర్తి దొరికింది మనకి. కీర్తి మ్యారేజ్ చేసుకుంది కాబట్టి వైఫ్గా, మేబీ ఇంకెవరైనా ఉంటే బయటికి రావాలి. బట్ ఆ అబ్బాయి చాలా ప్లాన్డ్గా ఉన్నాడు. ఈ అమ్మాయిని తీసుకున్న తర్వాత ముస్లిం అమ్మాయి ఎవరో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ప్లాన్లో ఉన్నాడు. మరి ఇంకెవరితో ఏమైనా చాటింగ్స్ లేకపోతే డేటింగ్స్ ఉన్నాయి లేవో ఇంకా బయటికి రాలేదు. బట్ ఆ అబ్బాయి అయితే మాత్రం ఈ అమ్మాయిని విడిచిపెట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. ఆ అమ్మాయిని తీసుకుందామని రెడీగా ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి ఇప్పుడు రివర్స్ 3 వారాల వరకు కూడా బాగానే ఉన్నాడు, యాక్ట్ చేశాడు అమ్మాయితో, వస్తాను ఇంటికి వెళ్తాను అట్లానే. 3 వారాల నుంచి అమ్మాయిని దగ్గర రానివ్వట్లేదట, కనీసం చాటింగ్ లిఫ్ట్ చేయట్లేదు, అంటే లొకేషన్ ఇవ్వట్లేదు, కాల్ మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి ఇంట్లోనే కంటిన్యూ 24/7 ఉంటున్నాడు. తను సేమ్ రిలీజియన్ అయినా లేకపోతే ఈ రకంగానే కీర్తిని బలి చేసినట్టు ఇంకెవరైనా బలి చేయాలనుకున్నాడా? లేదు, సేమ్ రిలీజియన్. ఆమె ముస్లిము. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ఒకే దగ్గర వర్క్ చేశారట. ఒకప్పుడు అన్నయ్య అని పిలిచేదట అమ్మాయి, ఒకప్పుడు ఆ అబ్బాయిని. అమ్మాయి చెప్తుంది. ఇప్పుడేమో మ్యారేజ్ చేసుకుందామని ప్రపోజల్ తీసుకున్నారు. సో ఈ అమ్మాయిని ముగ్గురు కలిసే ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయితో మాట్లాడుతుంది. ఈమె మీద నేను రాత్రి కొట్టడానికి ఆమె కూడా రివర్స్ మాట్లాడింది, ఈమె రివర్స్ అయింది, చాలా అయింది గొడవ. సో ఏంటంటే వాడు డిసైడ్ అయి ఉన్నాడు అబ్బాయి ఈ అమ్మాయిని వదిలేయడానికి. కాబట్టి ఇది లవ్ జిహాద్ కేసు కాబట్టి అన్ని విధాలుగా, అది కూడా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ సంపాదించడమే కాకుండా దొంగతనంగా వాళ్ళది ఏంటి అన్నది మనకు తెలియదు. స్లీపర్ సెల్సా మామూలు వాళ్ళ ఎవరనేది మనం ఐడెంటిఫై చేయలేదు ఇంకా. కానీ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్ఐఏ కూడా కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఈ ఇష్యూని అయితే వదలము. ఇది కానీ అలా జరిగితే మాత్రం అండి చాలా పెద్ద ఇష్యూ. బంజారా హిల్స్ పోలీస్ చేసిన పద్ధతి అయితే కరెక్ట్ కాదు, కన్ఫామ్ గా కరెక్ట్ కాదు. ఆయన చేసిన రాఘవేంద్ర గారు విడిచిపెట్టడం అసలే కాదు. కళ్యాణి గారు, దాని మీద ఫైట్ కూడా కీర్తిని ఎలా హరాస్ చేస్తూ ఉండేవాడు అంటే డెఫినెట్ గా నాకు తెలిసి ఇండియన్స్ అన్నా కూడా నచ్చదు. తను చెప్తున్న మాటలో ఇందాక స్టార్టింగ్ లో ఒకటి కోట్ చేసింది, హిందూ ఆలయాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, హిందూ ఆ దేవుల గురించి కూడా మాట్లాడుతున్నాడు అనేది. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఒక రిలీజియస్ గురించి ఇలా కామెంట్ చేశారని మళ్ళీ నేను ఈ లైవ్ షోలో చెప్పడం కరెక్ట్ కాదేమో. బట్ ఈ రకంగా ఇంకా ఎలా మాట్లాడుతూ ఉండేవాడని కీర్తి మీతో షేర్ చేసుకుంది. ఇండియన్స్ గురించి ఎలా మాట్లాడుతుండేవాడు, తనని మెంటల్గా ఫిజికల్గా ఇలా హరాస్ చేస్తూ ఉండేవాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నిన్న ఈమె నాకు మొత్తం ఇదే విషయం చెప్పింది. సేమ్ మీతో ఏదైతే చెప్పిందో, ఇండియా అన్న రెస్పెక్ట్ లేదు అసలు, మన గాడ్స్ అన్న లేకపోతే మన తలకి ఏదైనా మన గుళ్ళు గురించి కానీ అన్నీ చాలా నీచంగా మాట్లాడేవాట, తక్కువ చేసి. ఈమె ఫీల్ అవుతుంటే ఆనందం పొందుతూ ఉంటారు కదా వాళ్ళు, అలా ఫీల్ అవుతుంటే బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ వేరేగా ఉంటుంది, అట్లా ఫీల్ అయ్యేవాడు. సో నేను ఎందుకులో అవన్నీ మాట్లాడతామని కట్ చేసేదాన్ని. నేను పెద్దగా పెంచలేదు, ఎందుకంటే ఎందుకులే అని. సో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఎలాగైనా సరే ఈ అబ్బాయితో మనం పెళ్లి చేసుకున్నాం కదా అని భరించాను. ఇంకా నాకు ఓపిక లేదు, భరించే శక్తి లేక ఇంకా నేను బయటకు వచ్చి మీ సహాయం అడిగాను.
వీడు చేసేదైతే చాలా రాంగ్. వీడిని ఎక్స్పోజ్ చేసి ఖచ్చితంగా వీడు ఇది అని చెప్పాలని డిసైడ్ అయ్యాను. నా లైఫ్ పోయినా పర్వాలేదు, నా పిల్లల లైఫ్ కూడా ఇంకా ఉంది, నా పిల్లోడు ఉన్నాడు కాబట్టి నేను ధైర్యం చేస్తున్నాను అక్క. నాకు ఈ రిలీజ్ వద్దు, నాకేం వద్దు, నేను నా లైఫ్ నేను తీసుకుంటా, నా కీర్తి జగదీష్ అని అన్నిట్లో ఉన్నాయని చెప్పేసి ఆమె క్లియర్ కట్గా చెప్పింది నాకు. అవన్నీ నాకు జెన్యూనిటీ అమ్మాయి మాటలు అనిపించింది. అమ్మాయి పెయిన్ చూశాను, అమ్మాయి సర్టిఫికేట్స్ కానీ అవన్నీ చూపించింది. ఇవన్నీ నిజాలు ఉన్నాయి కదా. ఒక పాకిస్తానీ అన్నది మాత్రం కమిషనరేట్లో తీసుకోవాలి. బట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ లైన్లో మాత్రం పాకిస్తానీ ఇది ఉందని అమ్మాయి క్లియర్గా చెప్పింది కాబట్టి నేను కూడా కొంత నిజం లేకుండా ఉండదు కదా అని అనుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే మొన్న భయపడ్డారో పహల్గామ్ టైంలో అన్నప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ వచ్చిందట తనకి. సో ఇంకా నేను వీళ్ళతో ఉండేదే లేదు అని ఫిక్స్ చేసుకుంది. అందుకే తను బయటకు వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించి ఫస్ట్ వాడిని లోపల వేయించే వరకు కూడా మేము గట్టిగా ఉంటాము. ఆ తర్వాత విషయాలన్నీ బయటికి రావాలి. ఎన్ఐకి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ మేము వాచ్ పెట్టాలి. వాళ్ళ ఫ్యామిలీ అందరి మీద ఉన్న ఏవేవి ఉన్నాయి ఆధారాలు ఎక్కడెక్కడ ఏం తీసుకున్నా అన్నీ కూడా మొత్తం అందరు కూడా సస్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మొత్తం ముందు తీసుకొని వాళ్ళందరి మీద వాచ్ పెట్టాల్సిందిగా నేను పోలీసు వారిని కోరుతున్నాను. ఈ సభాముఖంగా అంటే టీవీ ముఖంగా అడుగుతున్నా. అందరి ముందు ఇంతమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఆర్టీవీ సమక్షంలో నేను చెప్తున్నా, వీళ్ళ మీద మంచి గట్టి నిఘా వేసి ఖచ్చితంగా మొత్తం తీస్తే అప్పుడు మనకు బయటకు వస్తుంది. ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు కూడా బయటకు వస్తుంది. అంతేగాని మనము ఇట్లా ఊరికే మాట్లాడడం కాదు, తెలుసుకుందాం. ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు ఏంటన్నది ఏ విధంగా వస్తుందో ప్రూఫ్స్ తీసుకోవాలి. కానీ ఆధార్ కార్డు ఎవరిచ్చారు? ఇండియాలో ఒకవేళ పాకిస్తానీస్ అయితే ఆధార్ కార్డు ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఇలాంటి వాళ్ళని ఎందుకు పోషిస్తున్నారు? సో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి. ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ ఉంటే అందరినీ రావాలి బయటికి. రైట్, ఒక్కసారి కీర్తి గారు, ఇండిపెండెన్స్ డే రోజు కీర్తికి ఈ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది. yes exactly అదే చెప్పాలనుకుంటున్నాను. కీర్తి గారు, యూ హావ్ గాట్ ఎ ఫ్రీడమ్, బట్ మీరు ఇంకా స్పీకప్, మీరు ఇంకా కొంత మాట్లాడాలి డెఫినెట్గా. బికాజ్ ఏంటంటే మీరే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తానీ అని చెప్పి. సో మీరే కొంత వారి గురించి నివృత్తి చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో నేను మేము మీ దగ్గర తీసుకురావాలనుకుంటున్నాను. సో కీర్తి గారు, ఒకవేళ కనుక మీ హస్బెండ్ లేదంటే ఆ ఫహద్ అనే వ్యక్తి ఇప్పుడు ఆ అమ్మాయితో వెళ్ళిపోకుండా ఉన్నట్టయితే, మీతోనే కలిసి ఉంటే మీరు బయటకు వచ్చేవారా? తను పాకిస్తానీ అని చెప్పి బయటికి రివీల్ చేసేవారా? నేను ఆల్రెడీ అది ఆల్మోస్ట్ చాలా మంత్స్ బ్యాకే నేను ఐబీ ఆఫీస్ కూడా విజిట్ చేశానండి. అప్పటికి ఐ వాజ్ స్టిల్ లుకింగ్ అట్ రీకన్సైలింగ్. అప్పుడు కూడా నేను రీకన్సైల్ అవ్వాలి అని ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇట్. బట్ దెన్ అప్పటికి నేను ఐబీ ఆఫీస్కి విజిట్ చేసి వీళ్ళ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఇట్ వాజ్ నాట్ బికాజ్ నేను మొన్న వాళ్ళని పట్టుకున్నాను ఇప్పుడు చెప్పాలని కాదు. నేను వాడిని పట్టుకోకముందే, వాడిని రెడ్ హ్యాండ్గా ప్లాన్ చేయకముందే, ఇవన్నీ ఏం నేను అక్క దగ్గరికి రాకముందు కూడా నేను ఇంకో అన్న హెల్ప్ తీసుకొని ఐబీ ఆఫీస్ వరకు కూడా వెళ్ళానండి. ఓకే, సో ఇప్పుడు అవుట్కమ్ బయటికి ఇలా వేరే ఒక అమ్మాయితో ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడు పాకిస్తాన్ వచ్చారు. లేకపోయినా కూడా మీ భర్త పాకిస్తానీ అని తెలిసినప్పుడే మీరు బయటకు వచ్చారా? అబ్సల్యూట్లీ అండి, వచ్చాను కాబట్టి ఐబీ ఆఫీస్ దాకా వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన? ఫహద్ ఏమంటున్నాడు ఫైనల్ గా? ఇది మీరు చాట్ చేశారు, మాట్లాడాలని చెప్తున్నారు కాబట్టి లాస్ట్ 3 వీక్స్ కూల్గా ఉన్నాడండి. ఈ 3 వీక్స్ నుంచి నాతో ఏం మాటలు లేవు, ఏం లేదండి. 3 వీక్స్ ముందు నుంచి కూడా నాతో ఏం సరిగా మాట్లాడేవాడే కాదు. 3 వీక్స్ బ్యాక్ వాడు మొత్తం వాడి సామాన్లు అన్నీ తీసేసుకొని కింద వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు మొత్తం సామాన్లు అక్కడే ఉంది, వాడు అక్కడే ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మ వాడికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి అన్నీ తెలుసండి. వాళ్ళ అమ్మ నాకు ఏం సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ రిలీజన్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఏం సపోర్ట్ లేదు. అదే కాకుండా వీడైతే ఇంకా నన్ను థ్రెట్ కూడా చేశాడు. నేను కొట్టాలా, నేను చంపాలా, నేను ఏం చేస్తే నువ్వు అగేన్స్ట్ వెళ్ళి నాకు యాక్షన్ తీసుకుంటావు, నాకు డివోర్స్ కావాలంటే కావాలి, లేదంటే నేను ఎనీ ఎక్స్టెండ్ నేను ఏదైనా చేస్తాను అని చెప్పి నాకు థ్రెట్ కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు నన్ను చంపుతా అని చెప్పాడు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐ రియల్లీ నీడ్ ప్రొటెక్షన్. నాకు ప్లీజ్ పోలీస్ ప్రొటెక్షన్తో పాటు నాకు నా పిల్లల లైఫ్ కూడా ప్రొటెక్ట్ అయ్యేలాగా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. రైట్, ప్రజెంట్ ఇప్పుడు ఫహద్ మీరు లాస్ట్ మాట్లాడిన సమయంలో ఏం చెప్పాడైనా? ఆ మూడో వ్యక్తి ఎవరు ప్రామిస్ చేశాడని చెప్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్తున్నావా లేకపోతే ఏంటి అన్నప్పుడు ఏం ఆన్సర్ చేశాడు ఆయన? అంటే తన వేగ్గా దాని గురించి ఏం చెప్పలేదండి. కంటిన్యూ.
అమ్మాయి గురించి అసలు అమ్మాయి గురించి అసలు టాపిక్ మాట్లాడేవాడు కాదు. నా దగ్గర నుంచి డివోర్స్ కావాలి అంతే, నాకు నీ దగ్గర ఉండాలని లేదు, నువ్వు మా ఫ్యామిలీలో నన్ను ఇన్సల్ట్ చేసేసావు, బ్లేమ్ అమ్మాయి మీద మోజు తీరిపోయింది సార్. మోజు తీరే వరకు ఉంటారు సార్ వీళ్ళు. మోజు తీరిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయికి మూవ్ ఆన్ అయిపోతారు. వాళ్ళకి తర్వాత అమ్మాయితో ఉంటాడని కూడా నమ్మకం ఉండదు. ఆమెకు కూడా వాళ్ళకి 4-5 చేసుకునే ఇది ఉంది. సో ఏదో ప్లాన్ చేసుకుని ఉంటాడు. ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి ఇట్లా చేశారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఫస్ట్ పనిష్ చేయాలి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయించాలి సార్. ఫస్ట్ వన్ కస్టడీలో పోలీసులు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ముందు రిమైండ్ చేయించాలి. ఫస్ట్ ఆ పని చేయిస్తాం సార్. మళ్ళీ ఎఫ్ఐఆర్తో వచ్చి ఖచ్చితంగా మళ్ళీ మీ అందరికి ఇది ఇస్తాం. అమ్మాయి ఇంకా క్లియర్గా ఏముంది నేను కనుక్కుంటాను, ఇంకేమున్నాయి కమిషనరేట్లో కూడా మీరు రిక్వెస్ట్ చేయండి, మేము రిక్వెస్ట్ చేస్తాం, వెళ్ళి అడుగుదాం, అది కన్ఫర్మేషన్ వస్తుంది మనకి డెఫినెట్ గా. కీర్తి గారు ఫైనల్ గా వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? సో ఏం జరగాలనుకుంటున్నారు? ఆ ఫ్యామిలీ మొత్తం పాకిస్తానీ ఫ్యామిలీ ఈ రకంగా ఇబ్బంది పడ్డారు. వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫైనల్లీ? ఏం జరగాలి? వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి? ఐ నీడ్ జస్టిస్. ఏ రకంగా పనిష్ చేయాలి? యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, as an Indian, I can only request that the government to give them whatever punishment they deserve, because they are Pakistanis and they are not Indians. They deserve whatever they deserve should be given, and they should also be sent back to their country and not be here. రైట్, థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇండిపెండెన్స్ డే రోజున మీకు ఫ్రీడమ్ అయితే వచ్చింది, ఇదైతే నిజం. బికాజ్ మీ మాటలు అర్థమవుతోంది మీరు చాలా హరాసింగ్కి గురయ్యారు, లేకపోతే ఒక కంప్లీట్గా రిలీజియస్ చేంజ్ అయిపోయారు. కాబట్టి మీరు ఇప్పుడు మీ ఇష్టపూర్వకంగా మళ్ళీ కీర్తిగా మారిపోయారు. సో కరాటే కళ్యాణ్ గారు విల్ స్టాండ్ విత్ యూ. డెఫినెట్గా ఆర్టీవీ కూడా మీకు పోలీసులు ఏదో ఒక రకంగా ఈ అంశాన్ని తేల్చేంత వరకు డెఫినెట్గా ఆర్టీవీ స్టాండ్ బై ఉంటుంది. సో థ్యాంక్ యూ కరాటే కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ కీర్తి గారు. సో మొత్తం మీద ఇది ఒక పాకిస్తాన్కి సంబంధించిన సిటిజన్ 1998లోనే ఇక్కడికి వచ్చాడట. ఇక్కడికి వచ్చి తను కంప్లీట్గా ఇక్కడ ఉండిపోతున్నారు, తన ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉండిపోతుందంట. సో 2011లో ఒక కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఇక్కడ ఇందాక మనతో మాట్లాడే కీర్తి అనేటువంటి ఆ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ కీర్తికి ఆల్రెడీ వేరే ఒక వ్యక్తితో వివాహమైంది. తప్పుడు ఆయన కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇష్యూల వల్ల డైవర్స్ కూడా వచ్చింది. 2016లో డైవర్స్ రాగానే నువ్వు మతం మారిపో, అప్పటి వరకు కూడా తనతో ట్రావెల్ చేశాడు, తను వాడుకున్నాడని చెప్పి ఆ సదరు మహిళ చెప్తోంది. ఫైనాన్షియల్గా తనకి హెల్ప్ చేశాను, నన్ను హరాస్ చేస్తూ ఉండేవాడు, ఒక రకంగా మా ఇద్దరి మధ్య వాడుకున్నాడనే మాట మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోండి ఇక. సో తర్వాత 2016 నుంచి కూడా ఫిబ్రవరిలో తనకి డైవర్స్ వచ్చింది. ఆ తర్వాత నుంచి నువ్వు మతం మారితేనే పెళ్లి చేసుకుంటాను మొదలు పెట్టడంతో సరే ఫస్ట్ హస్బెండ్ ఇలా అయిపోయాడు, నా లైఫ్ బాగుంటుందని ఒక ఆలోచన చేసిన తర్వాత తన అంగీకారం కొంతమంది ఫోర్స్ఫుల్గా వద్దని చెప్పినా ఇటు భర్త తనకు కాబోయేటువంటి ఆ భర్త ఫోర్స్తోని తను బలవంత పెడితే మతం మారాను. నా కూతురుతో కూడా మతం మార్పించారు, మతం మారిపోయాను. ఇప్పుడు మళ్ళీ నన్ను కాదని ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపడితే అప్పుడు కూడా పోలీసులు ఏకంగా ఎల్టీవీ ఎక్స్టెండ్ చేసుకోండి, మీ లాంగ్ టర్మ్ వీసాని ఎక్స్టెండ్ చేసుకోండి అని చెప్పేటువంటి మాటల్ని స్వయంగా తన ఇన్లాస్కి తన అత్తమ్మకి కాల్ చేసినట్టుగా, తర్వాత వాళ్ళు కూడా భయపడినట్టుగా తరచుగా కలుస్తూ ఉండేవారట. సో కొంచెం సస్పీషియస్గా అయితే ఉంది. ఇవన్నీ తేల్చాల్సింది పోలీసులు. మరి కీర్తికి పోలీసులు ఏ రకంగా న్యాయం చేస్తారు? నిజంగా వాళ్ళు పాకిస్తానీలైతే వారికి ఎటువంటి శిక్ష విధిస్తారో డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ టాస్కే పోలీసులకి. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.